ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 11వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధం లోపల జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లుగా 3 రోజులు జరిగిన యుద్ధ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. మహారాజా, 3 రోజులైంది యుద్ధం చేసి ఎక్కడోళ్ళు అక్కడ పొద్దుమునిగితే తమ తమ ఆశ్రమాలకు వెళ్ళినని ఇట్లాంటిగా తెలియజేస్తున్నాడు. 4వ దినము భీష్ముండు ఘనముగా 4వ దినము భీష్ముండు ఘనముగా నాగవిభువేగ రచించి వాసిగాను శరములు కరమున బట్టి సైన్యమంతా రక్షణార్థము నిలుచుండెరణమునందు. సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, భీష్ముడు తెల్లవారిన పిదప 4వ రోజు నాడు నాగవీపు రచించి ఆ నాగవీపుకు శాపబాణాలను తీసుకొని భీష్ముడు రక్షణార్థమై వాటి చుట్టూరుగా తిరుగుతూ రక్షిస్తున్నాడు ఆ సైన్యమునంతా కూడా. పాండవ సైన్యమందున అండజవహానుండు లేసి నసి శీఘ్రమును ఉద్దండ పరాకృని తోడను చెన్నాసుడు దయమాయాసేలుగాను. ఇక పాండవ సైన్యం లోపల ఆ పరమాత్ముడు తెల్లవారిన పిదప కాలపుని తీర్చుకొని ఈ భీష్ముడు నాగవీపు రచించడని తెలుసుకొని అర్జునుని తోలుకొని ఆ భీష్ముని ముందరికి వచ్చిండు. విని రథమెక్కియు పార్థుడు కొని చాపమురణమందు క్రోధము చేత సనిరాగను కొరు బలములు మనుజేసదూషనిరి మహాకంపమునా. అర్జునుడు శాపపానాలను తీసుకొని రథమెక్కి ఈ పరమాత్ముడు దూరంగా ఆంజనేయ స్వామి రథటెక్క మీద ఉన్నాడు. వీళ్ళందరూ రాగా రథం చూసి అర్జునుడిని కృష్ణ పరంధాముని చూసి కౌరవ బలం అంతా కూడా చూసి భయపడుతున్నారు. భయపడి ఏమంటున్నారు కదా, రమాపతి పార్థుని సమానుడెవ్వాడు, రమాపతి పార్థుని సమానుడెవ్వాడు, ఇలాలో ఎందు రమాపతి పార్థుని సమానుడెవ్వాడు. ఆ కృష్ణమూర్తి మరి ఈ అర్జునుడు వీళ్ళిద్దరికీ సమానమైనటువంటి యుద్ధ వీరుడు ఎవడు కూడా లేడు. బ్రహ్మకురు వరుని శ్రమ వ్యర్థంబౌ, బ్రహ్మకురు వరుని శ్రమ వ్యర్థంబౌ, బలాఢ్యుడు దురామందు భీష్ముడు సని ఘోరనాము కని చేసిన గాదిట జయాము, బ్రహ్మకురు వరుని శ్రమ వ్యర్థంబౌ. ఆ కురువీరునికి ఆ దుర్యోధనుడికి చాలా భ్రమ, నేను గెలుస్తాను భ్రమ లోపలనే ఉన్నాడు. మరి వీళ్ళని చూస్తే ఆ భీష్ముడు వెళ్ళి ఎంత యుద్ధం చేసినా కానీ ఈ అర్జునుని ముందర ఆ పరమాత్ముని ముందర ఎవ్వరు కూడా గెలిచేవాళ్ళు లేరు. భీష్ముడు కూడా గెలవలేడు. అనగానే విజయుని సుతుడు దురామునా, అనగానే విజయుని సుతుడు దురామున అప్పుడు విడిచే శరాదారా, ఘనముగా విడువగా గంగాత్ముడుత కని పల్కెను గుణాదీరా, నీ సరే నిల్చి పూరేవాడు వీరుడు భయబలములాలేడు, నీ సరే నిల్చి పూరేవాడు. ఇట్లాంటిగా ఈ కౌరవులను చూసి ఇట్లాంటిగా మాట్లాడుకునే సమయం లోపల ఆ అర్జునుని యొక్క కుమారుడు అభిమానుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధమును చూసినటువంటి భీష్మాచార్యుల వారు వారెవ్వా ఎంత పురుషార్థి, నీ అటువంటి వాడు ఈ ఉభయ బలములందు మా బలము లోపలే కానీ మీ బలము లోపలే కానీ నీ అటువంటి వీరుడు ఎవడు కూడా లేడు అభిమాన్యాన్ని ఆ అభిమానుడిని ఈ
భీష్ముడు మెచ్చుకుంటున్నాడు. మేరుదీరా గంభీరా ఉభయకులాసూరా, మేరుదీరా గంభీరా ఉభయకులాసూరా, నీ ప్రతాపంబు వారి జాసానుడు వాసవాదీసురా వసుదీసులు సర్వంబు ప్రతిపాల్గొనుడని చాలా, ప్రతిపాల్గొనుడని చాలా, శృతి చేతురు గని లోకమూల, మేరుదీర గంభీర ఉభయకులాసూర. ఆ మేరు పర్వతం ఎట్లాంటిగానో అంతటి ధైర్యవంతునివి నువ్వు, ధైర్యశాలివి, ధైర్యంతో యుద్ధం చేస్తున్నావు. నీ ప్రతాపము, నీ వీరత్వం, సూరత్వం ఇవన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడు, ఆ ఇంద్రుడు, దేవతలందరూ కూడా నిన్ను చాలా మెచ్చుకుంటారు. నువ్వు నిజంగా పాల్గొనువే, అర్జునునివే అని ఇట్లాంటిగా అంటున్నారు. అందరూ కూడా నిన్ను స్తుతి చేస్తున్నారు అని ఆ భీష్ముడు అభిమానుని యుద్ధంని చూసి అభిమానునితోటి అంటున్నాడు. అనగను అభిమాన్యునిపై ఘనవీరుడు సోమదత్తు గ్రక్కున వచ్చి కని విడిచెను మహాశక్తిని, రణమున గర్జన చేయుచు రక్తితో రాగా. ఇట్లాంటిగా అనుకుంటా ఏ రంగా ఆ సోమదత్తుడు ఈ అభిమానుని మీద శక్తి బాణమును వేసిండు. అప్పుడు శక్తి బాణమును వేస్తే అది రాంగా ఎవరు అభిమానుడు చూసి వచ్చే శక్తిని బట్టి వాసిగా వానిపై వేసి అభిమానుండు వేగమచట, శలభుడు కౌరవుడు చేరి అధికము బోరి పార్తుని సుతునితో పరగదచ్చే. ఆ శక్తి బాణం సోమదత్తుడు వేసినటువంటి శక్తి బాణము నిప్పులు కాకుండా వస్తే అప్పుడు అభిమానుడు దాన్ని చూసి చేతులతోటి పట్టి అదే బాణమును ఆ సోమదత్తుని మీద వేసిండు. అప్పుడు శలభుడు, ఈ కౌరవుడు, వీళ్ళిద్దరు అభిమానునితోటి యుద్ధం చేసి ఆ అభిమానుని చేత మరణించిండు. వాణి జనకుడు సృంజయుడు చాలా అప్పుడు సాత్యకితో పూరి అమితముగను కూలెరథం పై నుండి కుటిలుడప్పుడు పరగకును సేన భయమునా బారిపోగా. సెలవుని యొక్క తండ్రి సృంజయుడు వచ్చి సాత్యకితోడు యుద్ధం చేసి ఆ సాత్యక చేత చంపబడ్డాడు. అప్పుడు కౌరవులందరూ కూడా ఇదంతా కూడా చూసి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు. కానీ కురువీరుడు బలమున వెనువెంట గొలువగను వేగము వచ్చి ఘనవీరుల సంవరించను కొనెగద భీముండు వచ్చి క్రోధము చేత. ఆ దుర్యోధనుడు చూసి వీరాది వీరులను సంవరించిండు అభిమానుడని, అభిమానుని సంవరిస్తానని ఆ దుర్యోధనుడు గదను తీసుకొని వచ్చిండు. అది చూసినటువంటి భీముడు చేత గదబూని బుధం పైన పెట్టుకొని చాలా కోపంతో వచ్చి యుద్ధం చేస్తున్నాడు. క్షితిపై కరిగుంపులు బహు అతులితముగా కూల్చె చూడగా నా సమయమున క్షితినాథ భగదత్తుడును ప్రతికాలు నిరీతి వచ్చి పవజునిపై. ఆ సగసనే భీముడు ఏనుగుల గుంపు లోపలికి వెళ్ళి ఆ వాటిని కుంభస్థలములపై కొట్టుకుంటా సంహరిస్తున్నాడు. వాటి తొండాలను పట్టుకుంటా గిరగిరాదింపుకుంటా పైకి ఎగేస్తున్నాడు. అది చూసినటువంటి భగదత్తుడు యమధర్మరాజు వలె ఆ భీమసేనునికి తోటి యుద్ధం చేయడానికి వచ్చాడు. విడిచే శరములగానే తంబు విడిచే శరములగానే తంబు కానీ ఘటోత్కచుడు సైన్యంబు విడిచే శరములగానే తంబు కొనిసని నిలిచే సన్ముఖాము
విడిచే గిరి వృక్షాములు వృష్టి విరాము విడిచే శరములగాని తంబు. ఆ భగదత్తుడు ఆ పాండవ సైన్యం లోపల భీముని పైన చాలా బాణాలను వేస్తున్నాడు. అది చూసినటువంటి ఘటోత్కచుడు గుట్టలు కొండలు రాళ్ళు రప్పలు ఇవన్నీ తెచ్చుకుంటా కౌరవ సైన్యం లోపల వేస్తున్నాడు. అతి ఘోరమౌను యుద్ధంబు అతి ఘోరమౌను యుద్ధంబు అంతాలో నాయాస్తమానంబు అతి ఘోరమౌను యుద్ధంబు ఆయా దినములైదు భూప సేనాహత మాయా బహుశస్త్రాత్యాప అతి ఘోరమౌను యుద్ధంబు. భగదత్తుడు మరి ఇటు ఈ ఘటోత్కచుడు మాయావులు మాయా యుద్ధం చేసేటువంటి వాళ్ళు. ఆ ఘటోత్కచుడు గుట్టాలను తెస్తున్నాడు, చెట్లను తెస్తున్నాడు, రాళ్ళను తెస్తున్నాడు. ఈ కౌరవ సైన్యంలో వేసి ఆ కౌరవ సైన్యంనంతా సర్వనాశనం చేస్తున్నాడు. ఇట్లాంటిగా 5 రోజులు యుద్ధం జరిగింది మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. వీరుడు పాండవ బలము వీరుడు పాండవ బలము చూసి కురు వీరుడప్పుడు వ్యకులాము వీరుడు పాండవ బలము చాత గంగాత్ముని చూసి వ్యకులము చాత గంగాత్ముని చూసి పలికే బహు విచిత్రము మీరు విరాసి వ్యకులము చాత గంగాత్ముని చూసి. ఆ ఘటోత్కచుడు తెచ్చి వేసినటువంటి గుట్టలతోటి రాళ్ళతోటి గుండ్లతోటి రాయి రప్పలతోటి ఆ కౌరవ సైన్యము చాలా వరకు సంహరింపబడ్డది. ఆ సంహరింపబడ్డటువంటి సైన్యంను చూసి దుర్యోధనుడు భీష్మాచార్యుల వారితో అంటుండు, మహాత్మా ఏం చూస్తున్నావు, వాళ్ళు చూడు ఎంతగానో సంహరించరు, నువ్వు ఎందుకు భయపడితే నువ్వు యుద్ధం చేస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు పాండవులకు అని ఇట్లాంటిగా అంటుండు. పాల్గొనితోను యుద్ధంబు పాల్గొనితోను యుద్ధంబు మనసు పూర్తి జయరు నిత్యాయంబు పాల్గొనితోను యుద్ధంబు. మహాత్మా నువ్వు భయపడకుండానే యుద్ధం చేస్తున్నావు, మరి నీ మనసు పూర్తిగా నువ్వు యుద్ధం చేస్తలేవు. అర్జునునితోటి అర్జునుని సంహరిస్తానే లేవు, నువ్వు ఇష్టం కొద్ది యుద్ధం చేస్తాలేవని ఆ భీష్ముని దుర్యోధనుడు అంటున్నాడు. ఏమన్నను అపరాధము సామాన్యులు గారు మీరి సంగరమందు నేమంబునతును మొదలిచితే భూమిలో పాండవులు జయము పొందేర కనగా. నేను ఏం మాట్లాడినా తప్పే చేస్తారు, మీరు తప్పుగానే అనుకుంటారు. ఇన్ని రోజులాయ 4-5 రోజులాయ మీరు పాండవుల లోపల ఒక్కరినన్నా సంహరించిల్లా. అగో అర్జునుడు చూడు, ఘటోత్కచుడు చూడు ఎంతగానో యుద్ధం చేసి మన సైన్యంను సర్వం తుక్కు పట్టిస్తున్నారు వాళ్ళు. అలాకు లెక్కనే లేదు సైన్యం అంటే. నువ్వు నీ మనసు పూర్తిగా నువ్వైతే యుద్ధం చేస్తలేవు. ఒకవేళ నువ్వే మనసు పెట్టి యుద్ధం చేస్తే ఆ పాండవులు ఇప్పటిదాకా ఉంటుండ్రే, ఆ సైన్యం ఉంటుండేనా? మనకు జయం ఎప్పుడో మనకు జయం వస్తుండే కదా, మనం గెలుస్తుంటేమి కదా. నువ్వు మనసు పూర్తిగా యుద్ధం చేస్తా లేవని ఆ భీష్ముని దుర్యోధనుడు అంటున్నాడు. మును మీరన్న వాక్యము వినకనే చెడిపోతి సకల వీరుల మదిలో నను దలచిరి కపటత్వము అనబుగా నాకిచట జయమౌటే విధము. మహాత్మా మీరు ఇంతకుముందు అన్న మాటలన్నీ నేను వినకనే కదా మీరు కపట భావంతో యుద్ధం చేస్తున్నారు. మీ మాట వినబడితే మంచుకుంటుండేనేమో, నేనైతే వినకపోతే వినందానికి మీరు మనసు లోపల పెట్టుకొని మీరు యుద్ధం చేస్తున్నారు. కపట భావంతో యుద్ధం. ఒక్క వీరుని పాండవ వీరుల లోపల 5 లోపల ఏ ఒక్కరిని సంవరించింది లేదు ఇంతవరకు.
సురనది తనయుండనే సుయోధన సుజ్ఞానులది కూలు అనవుగా బోధించిరి చూడు హఠవాదము పలుకూలు సురనది తనయుండనే సుయోధన. సురనది తనుడు అంటే భీష్ముడు దుర్యోధనుడితో అంటున్నాడు. దుర్యోధన తెలివి పరులు జ్ఞానులు ఎందరో మంది వచ్చి నీకు ఎన్నో విధాలుగా బోధించారు. నీ అట్టుతనం నువ్వు అటవాదము అట్టుతనం నువ్వు మానం లేదు. నువ్వెవరి మాటలను విన్నావా? ఎవరి మాట ఏ ఒక్కరి మాట కూడా విన్నా కానీ మంచిగుంటుండేనేమో. నువ్వెవరి మాట వినకనే పోతివి. పారవారము లేక పలికితివి పరవారము లేక పలికితివి పరమాత్ముని తూలు ఏ రీతిగా వినిపించను సబాలను ఎరుగారా నరపాలులు ఏ రీతిగా వినిపించను సబాలను. నువ్వు ఎదురు లేకుండా మాట్లాడినవు, నీకు ఎదురు లేనట్టే మాట్లాడినవు. ఆ పరమాత్ముడు ఎన్నో విధాలుగా నీకు ఆ కృష్ణమూర్తి ఎన్నో విధాలుగా సభ లోపల ఎందరో మంది ఉండంగా, రాజులందరూ ఉండంగా, మునులందరూ ఉండంగా నీకు ఎన్ని విధాలుగా నీతులు చెప్పినా కానీ నువ్వు ఆ పరమాత్ముని మాట విన్నవా? వినలేదు. కాగల కార్యం బాయా ముందార కావలసితే సౌఖ్యము కాగల కార్యం బాయా ముందార రాగద్వేషము మాని పాండవుల రప్పించుడి సముఖాము కాగల కార్యం బాయా ముందర. దుర్యోధన అయినదేదో అయిపోయింది, అయిన పనికి చింతించవలసిన అవసరం లేదు. ఇప్పటికన్నా ఏమి కాలేదు దుర్యోధన, నువ్వు ఆ పాండవులను రప్పించి మీరు సంధి చేసుకొని వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇయ్యు, యుద్ధమును ఆపేయి, ఇక్కడికి సుఖంగా ఉంటావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. బాగుగా విడువుడి వైరాభావము బాగుగా విడువుడి వైరాభావము భ్రాంతిలలో సర్వము భోగాశయానుని ప్రార్థించుడి వినబోకు కరుల వాక్యము బాగుగా విడువుడి వైరాభావము. దుర్యోధన నువ్వు పగభావమును ఇడిసబెట్టి పాండవులను రప్పించి వాళ్ళకు వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఇచ్చేయి. ఆ పరమాత్ముడు కూడా ఉన్నాడు, ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈ దుర్మార్గుల మాట, దుష్టుల మాట, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఇలా ముగ్గురి మాట విని నువ్వు చెడిపోకు సుమా, నువ్వు వెళ్ళు, ఆ పరమాత్మనికి శరణని అను, మీరు కలిసి ఉండండి, ఇప్పటికన్నా ఏం కాలేదని ఆ భీష్ముడు దుర్యోధనుడితో అంటున్నాడు. వినిగంగాత్ముని తోడా కురుపతి వినిగంగాత్ముని తోడా కురుపతి అనుచితామిక కర్ణుడు మనమున దలిచిన కోర్కి సఫలము చేయు ననగా నప్పుడు మనమున దలచిన కోర్కే. ఆ భీష్ముని మాటలు విన్నటువంటి ఈ దుర్యోధనుడు ఆ మాటలను పెడిచెవిన పెట్టి నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా నాకు నచ్చుతలేవు, కర్ణుడున్నాడు నా మనసు లోపల కోరికను సఫలం చేయటానికి అనుకుంటా అక్కడికి వెళ్ళి వచ్చేసిండు. కూడిరి సకల రూపాలులు నేడి గతి పొయ్యి నిలిచి నే పాండవుల వేడితే లోకమునందున అపమానము చేసెదరు అనకుడి మహాత్మా. ఇటు పక్కకొచ్చి వాళ్ళందరూ కూడా కర్ణునితో సమావేశమై వీళ్ళందరితో అంటున్నాడు, ఇప్పుడు నేను పోయి వాళ్ళని వేడుకుంటే ఏమంటారు, నలుగురు నవ్వుల పాలు చేస్తారు, నన్ను నలుగురు తిడతారు. ఇప్పుడు శాతగాక గిట్లాటుగా మధ్యన యుద్ధం ఆపేసి వాళ్ళకు శరణని పోయిండు ఈ దుర్యోధనుడు, ఎంత మూర్ఖుడని ఇట్లాంటిగా అంటారు. మా ఆత్మ నువ్వు ఆ మాటలు నాకు చెప్పకని ఆ భీష్మునితోటి దుర్యోధనుడు అంటున్నాడు. తప్పది వెనుక విచారము ఇప్పుడు చేసి తెను కీర్తి కరాగలదా ఒప్పు గదవ్రాత ఫలంబును తప్పించ ఎవరి వశము తలపోయగను. కర్మలు ఉన్నట్టు అవుతుంది, నా రాత ఫలం ఎట్లాడుకుంటే అట్లాడుగా అనుభవించవలసి వస్తున్నది.
నేను ఇప్పుడు పోయి యుద్ధం బంద్ చేస్తాము, మీ రాజ్యం మీకు ఇస్తానంటే ఏమన్నా నాకు కీర్తి వస్తుందా? కీర్తి రాదు, ఏమీ రాదు. నా కర్మలు ఎట్లుంటే అట్లా కానీ. ఇక నీవు యుద్ధము కృపతో అగణితముగా చేయు రేపు ఆరో దినము పగవారిలోనొకనైనను అగణితముగా తాగవును నదును ముండి మాట తప్పక వినుడి. ఇక యుద్ధం మాత్రం నువ్వు రేపు తప్పకుండా, రేపు 6వ రోజు మన పగవారి లోపల పాండవుల లోపల ఏ ఒక్కరినన్నా కానీ నువ్వు సంహరించాలా. మహాత్మ నా మాట విను, నా మీద దయ చూపు, నువ్వు మనసు పెట్టి యుద్ధం చేయు. 5గురి లోపల ఏ ఒక్కరిని సంహరించిన సంతోషమే నాకు. నా మాట తప్పక విను మహాత్మాని దుర్యోధనుడు భీష్మునితోటి అంటున్నాడు. అని కురు వీరుడు శిబిరముకు సనిపాయను వీరులెల్లా చక్కగా వినుడి. ఘనవీరుడు గంగాత్ముడు పని పూని స్మరించుచుండే పరమాత్మునితా. మహాత్మా రేపు 6వ రోజు, 5 రోజుల యుద్ధము, 5 రోజుల లోపల ఎవరిని కూడా నువ్వు సంహరించింది లేదు పాండవుల యందు. ఏ ఒక్కరన్నా రేపు సంహరించాలా అని ఇట్లా అడగ చెప్పి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయిండు. ఈ భీష్ముడు తన శిబిరం లోపల ఆ పరమాత్మని ధ్యానం చేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేక్షకులందరికీ నమస్కారం.